అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అల్లుడు గోరు. రచయిత అంజి నందిగం గారు. ఇక కథలోకి వెళితే 6 గంటల బస్సు ఊర్లోకి వచ్చింది. బస్సులో నుండి శంకరం, అతని భార్య గాయత్రి దిగారు. మంచు పొగలు దట్టంగా కురుస్తున్నాయి. బస్సు రావడానికే దారి కనబడక బోల్డంత లేట్ అయ్యింది. ఎటువైపు చూసినా తెల్లటి పొగ పొరలే తప్ప ఏమీ కనిపించట్లేదు. శీతల గాలి మంచుతో కలగలిపి విసురుతుంటే ఒళ్ళంతా జివ్వుమని వణికిపోతోంది. కాసేపు ఆ చలిలోనే ఓపిక పట్టి ఎదురు చూశారు. గాయత్రి తండ్రి రామయ్య రావట్లేదు. ఇక అనవసరం అనుకొని నడక ప్రారంభించారు. మీ నాన్నని నమ్మి ఇంతసేపు టైం వేస్ట్ చేయడం మన తప్పు అన్నాడు శంకరం. మనమే ఇంతగా వణికిపోతున్నామే పెద్దాయన, ఆయన ఆరోగ్యం చూసుకోవద్దా అండి? నిర్లిప్తంగా అంది గాయత్రి. పోనీ మీ బుడంకాయ్ వెంకిగాడినైనా పంపొచ్చుగా, వాడసలే కోతి, మాట విని చావడు. నువ్వు నా మాట వింటున్నావా ఏంటి? వాడు మీ మాట వినటానికి సిల్లీగా అన్నాడు. నేను మీ మాట ఏం వినలేదండి. మూతి ముడుచుకుంది. ఆఫీస్కు సెలవు పెడతానంటే ఊరుకుంటివా? కారణం లేకుండా సెలవు పెడతానంటే ఎవరు మాత్రం ఊరుకుంటారండి? నేను పెట్టేది నీకోసం అంటూ భుజం మీద చేయి వేశాడు శంకరం. ఇది పబ్లిక్, ఎవరన్నా చూశారంటే నవ్విపోతారు. విసురుగా చెయ్యి త్రోసిపుచ్చి, రాత్రులు ఎలాగో నిద్ర ఉంచరు, పగలు కూడా అదే పనైతే పడుకునేది ఎప్పుడండి? వయ్యారంగా శృంగారపు సిగ్గును పెదవుల మీద చిందించింది. పడుకోవటం ఎప్పుడైనా పడుకోవచ్చులే. ఈ మూడు వచ్చినప్పుడు కాదన్నావనుకో, ఏ మగాడికైనా ఎంత కోపం వస్తుందో మీ ఆడోళ్లకు చెప్పినా అర్థం కాదు. మాకు అంతేనండి. మా నిద్ర చెడగొట్టి మీ అవసరాలు తీర్చుకుంటామంటే మా ఆడాళ్ళకెంత కోపం వస్తుందో మీ మగాళ్లకు చెప్పినా అర్థం కాదు బదులిచ్చింది. ఏంటి మీ ఊరు వచ్చానన్నా తెగ ఎదురు చెప్తున్నావు? మీరు అడిగే వాటికేగా చెప్పేది. మోడల్ గేమ్లా శంకరం గాయత్రి మధ్య మాట మెట్లు కడుతుండగా పరుగులాంటి నడకతో ప్రత్యక్షమయ్యాడు వాళ్ళ ముందు రామయ్య. తువ్వాలు తలకు చుట్టేశాడు. జానడు బారున చుట్ట నోట్లో బిగించాడు. గుప్ గుప్ మంటూ పొగ వదులుతున్నాడు దర్జాగా. ఏంటి నాన్న, ఇంత మంచులో రాకపోతే ఏం అంది. అన్న మాట ప్రకారం మాట నిలబెట్టుకోవాలంతే. దగ్గరలోకొచ్చాక మీ మాట ఏం నిలబడుతుంది మామగారు? ఎగతాళి చేశాడు శంకరం. మీకన్నా బెటరేలేండి. మూతి వంకర్లు తిప్పింది. పోన్లేమ్మా, అల్లుడుగోరు నాతో పరాచకాలాడుతున్నారు. చూడు అల్లుడుగోరు, శివాలయం గుడి దాటాలా. అక్కడి నుంచి పక్క మలుపు తిరిగితే కానీ మన ఇల్లు సేరం. కాబట్టి నా మాట నిలబడుద్ది అల్లుడుగోరు విడమర్చి చెప్పాడు. శివాలయం వీధి వైపు నడక సాగింది. శివాలయం గోపురం మొత్తం ఐసు గడ్డలతో కట్టినట్టుగా కనబడుతున్నది. గోపురపు ఆకారం పూర్తిగా మారిపోయింది. గోపురం పైన స్పీకర్లో భగవద్గీత వారి చెవుల్లో దూరి సంతృప్తిని కలగజేస్తోంది. పావురాలు కువకువ ధ్వనులతో గుడి చుట్టూరా రౌండ్స్ కొడుతున్నాయి. అప్పటికే కొంతమంది భక్తులు దర్శనం కోసం వరుసలు కడుతూ కనిపించారు. అల్లుడుగోరు, ఇదే మన శివాలయం. కనిపిస్తూనే ఉంది. అట్టా కాదుగా, కొత్తలో సిగ్గడి బయటకు రావాలంటేనే జెడ్సే ఓడివి. ఇప్పుడు మీకు పెళ్ళై 1 ఏడాది కావస్తోంది. అందుకే గ్యాపముందో లేదోనని చూపిత్తన్నాను. పక్క వీధి తిరగగానే కూతురు అల్లుణ్ణి చూసి సీత నీళ్ల చెంబుతో ఎదురొచ్చింది. అమ్మా బాగున్నావా? ఆప్యాయంగా అడిగింది. బానే ఉన్నానమ్మా అంటూ కాళ్ళు కడుక్కుంది గాయత్రి. అత్తగారు బాగున్నారా? తను కూడా కాళ్ళు కడుక్కున్నాడు శంకరం. బానే ఉన్నాను బాబు అంది. లోనికి వెళ్ళాక బట్టలు మార్చుకున్నాడు శంకరం. గాయత్రి కూడా బట్టలు మార్చుకొని, ఏవండి స్నానం చేస్తారా? చేయను, నిన్ను వాటేసుకుంటాను అంటూ ఆమె దగ్గరగా రాబోయాడు. గాయత్రి గబాలన గుమ్మం బయటకు వెళ్ళిపోయింది. మంచం మీద పడుకొని గొరక పెడుతున్న బావమర్ది వెంకీని చూసి, ఒరే బామ్మర్ది లేవరా, భుజాలు కదిపాడు. కళ్ళు విప్పి బద్ధకంగా ఒళ్ళు విరగదీసుకుంటూ, ఎవరది అన్నాడు. నేన్రా నీ బావని. ఎప్పుడొచ్చావు బావా? ఒకసారి కళ్ళు తెరవరా? నేను తెరిచే ఉంచాను, నువ్వే అటెటో చూస్తున్నావు. బయట నుండి గాయత్రి కేకేసింది. వెంకీ, వెళ్ళి మీ బావగారిని రమ్మను. అట్లాగే తలుపు వద్దకొచ్చి, బావా అక్క రమ్మంటోంది చెప్పాడు వెంకీ.
మీ అక్కనే రమ్మను ఓసారి. బావ వద్దకు మరోసారి వెళ్ళి, అక్క నిన్నే రమ్మంటున్నాడు. సర్లే నువ్వెళ్ళు. పని పాట ఉండదని సనుగుకుంటూ, ఏంటండి పిలిచారట? గుమ్మం వద్దే నుంచొని అడిగింది. లోనికి రావోయ్. అక్కర్లేదు చెప్పండి. వస్తావా? మొహంలో ఫీలింగ్స్ మారుస్తూ అన్నాడు. వస్తున్నాను అంటూ దగ్గరగా వెళ్ళింది. గబాలున ఆమెను గట్టిగా తన కౌగిలిలో బిగించి చిన్నగా మూల్గుదామనుకున్న ఆమె పెదవుల్ని తన పెదాలతో గప్చుప్గా మూసేశారు. పాలకంకిళ్ళ పదును మీదున్న ఆమె బుగ్గల్ని బలవంతంగా పళ్ళతో ఘాట్లు పెట్టసాగాడు. వదలండి, ఎవరన్నా వస్తారు అంటూ అతని కౌగిలి నుండి బంధ విముక్తురాలవ్వడానికి అన్ని విధాలా కృషి చేస్తోంది. ఆమె వాదన కొట్టిపారేసి శృతి మించిన ప్రవర్తనతో హద్దు మీరబోయే లోపు తను అటు ఇటు గింజుకులాడి అతన్ని పక్కకు నెట్టి బయటకు పరిగెట్టింది. ఎంత భార్యాభర్తలైతే మటుకు పట్టపగలు, అదీ కాక నలుగురు తిరిగే ఇల్లు, ఏ ఆడది మాత్రం సహకరిస్తుంది? ఏమీ ఎరగనట్టు తువ్వాలు భుజాన వేసుకొని బావి వైపు నడిచాడు అమాయకంగా శంకరం. కుంకుడు పులుసు పితుకుతూ కోపంగా చూసింది అతని వైపు. ఏమీ పట్టించుకోకుండా కింద పీట మీద కూర్చున్నాడు. పులుసు నెత్తిమీద పోస్తూ, మీరు వేలాపాలా లేకుండా చిన్న పిల్లోడిలా ప్రవర్తిస్తున్నారండి. ఏం చేశాను మీకు తెలియదా? ఏం చేయను మరి? నాకేమో ఎప్పుడు అది ఉండాలి. అది లేకుండా క్షణం కూడా నేను భరించలేను. దానికి హద్దు పొద్దు ఉంటుందండి. ఎవరన్నా చూస్తే ఎగతాళి మనకే. అంటే ఈ 4 రోజులు పస్తులేనా? డీలాగా అన్నాడు. మిమ్మల్నేమీ పస్తులుంచను. కాకపోతే పగలు మాత్రం పస్తులు ఉండక తప్పదు. స్నానం అయ్యాక తల దుడుచుకుంటూ ఎండలో నుంచున్నాడు శంకరం. పక్కింటికెళ్ళి రన్నింగ్ రేస్ ప్రాక్టీస్లో పాల్గొనేవాడిలా శంకరం వైపు దూసుకుపోయాడు వెంకీ. ఏంట్రా ఆ పరుగు? ఈ పరుగు ఇప్పటికి కాదు బావా, ఎప్పటిదో. అందాక ఎందుకు? పీటీ ఉషకి రన్నింగ్ నేర్పింది ఎవరనుకుంటున్నావు? నేను. అలానే అశ్విని నాచెప్పకి రన్నింగు నేర్పింది ఎవరనుకుంటున్నావు? నేను. అట్లాగే అని ఏదో అనేలోపే శంకరం అడ్డుకున్నాడు. ఒరే ఒరే, అది సరే కానీ ఈరోజు భోగి కదా, ఎక్కడ చూసినా భోగి మంటలు కనిపించవేంట్రా? అదా నీ డౌటు? కొసంత పొడవున సాగదీసి ఈ ఊర్లో నేను 144 సెక్షన్ అమలు చేశాను. దాని ఫలితమే ఈ భోగి మంటలు రద్దయ్యాయి. లేకపోతే తాటాకు గుడిసెలు కనపడితే చాలు పీక్కొని భోగి మంటలు వేసుకుంటున్నారు. ప్రజల శ్రేయస్సు కోరి నా హెల్ప్ వాళ్ళకు అందించానన్నమాట. నీ మాటకి ఊర్లో అంత వాల్యూ ఉందా? ఎంత మాట బావా, ఈ వెంకిని ఎంత తక్కువ అంచనా వేశావు? వేస్ట్ వేస్ట్, ఈ ఊర్లో నా పరువు వేస్ట్ అంటూ నొసలి మీద కుడి చేయి అడ్డు పెట్టుకొని ఎంతో బాధపడుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. ఏవండి టిఫిన్? తల తిప్పి చూశాడు శంకరం. వెంకీ కూడా పక్కకు తల తిప్పాడు. బాబోయ్ అక్క అనుకొని, బావా తర్వాత మాట్లాడదామంటూ ఇంట్లోకి ఒక్కటే పరుగు. నువ్వు చేశావా? లేదు. ఇద్దరం కలిసే చేద్దాంగా. నాకు బోల్డెంత పనుంది, ముందు మీరు కానివ్వండి. పని చేయడానికి మీ అమ్మ ఉందిగా. అమ్మ ఒకతే ఎలా చేసుకుంటుందండి? జాలిగా అంది. అంటే మొగుణ్ణి ఒంటరిగా వదిలేసినా బాధ లేదు, కానీ అమ్మకు మాత్రం తోడుంటానంటావు. సర్లే వెళ్ళు వెటకారంగా అన్నాడు. అర్థం చేసుకోండి. కళ్ళను గీటింది. అర్థం చేసుకున్నాను కాబట్టే టిఫిన్ పెట్టమనేది బెట్టుగా అన్నాడు. అయితే రండి నొక్కి అంది. పదా వస్తున్నా అంటూ గదిలోకి వెళ్ళాడు శంకరం. ఆ మర్నాడు సంక్రాంతి. అమ్మ గాయత్రి, కొత్త పండక్కి మీ ఇద్దరికీ కొత్త బట్టలు పెట్టలేని అసమర్థత వచ్చిందమ్మా ఈ ఏడు. పంటలన్నీ కొట్టుకుపోవడంతో చేతికి సిల్లి గవ్వ కూడా రాలేదు. కాకపోతే కన్న తండ్రిగా పండక్కి పిలవాలనిపించింది. నాది తప్పంటావా అమ్మా? బొంగురు గొంతుతో అన్నాడు రామయ్య. నాన్న, నువ్వు ఇంతగా బాధపడాల్సిన పని లేదు. నువ్వేదో చేస్తావని మేము ఇక్కడికి రాలేదు. మీ అల్లుడు గారు ఎప్పుడూ కూడా ఇటువంటివి ఆలోచించరు. పండగంటే సంవత్సరంలో వచ్చేవి కాదు నాన్న. పండగలు కష్టసుఖాలు అందరూ కలిసి సమంగా పంచుకున్నప్పుడే నిజమైన పండుగ వస్తుంది. ఈ సంవత్సరం పండగ మీ అల్లుడి గారి చేతుల్లోనే ఉంది అనునయంగా అంది. గాయత్రి, నువ్వు అదృష్ట జాతకురాలివే. నీకంత మంచి భర్త దొరికినందుకు మాకు చీకు లేకుండా పోయింది అంది కూతురు తల నిమురుతూ సీత. మీ ఇద్దరి దయవల్లే కదమ్మా నాకు ఈ సంతోషం. అదేంటే, తల్లిదండ్రులుగా మా బాధ్యత నెరవేర్చాం. తల్లిదండ్రులుగా మీ బాధ్యత తీరినా కూతురుగా మిమ్మల్ని ఆదరించవలసిన బాధ్యత నా మీద ఉంది. మీ అల్లుడు గారు మీ అందరినీ అక్కడికి వచ్చేయమని ఎన్నోసార్లు చెప్పారు. నాన్నకేమో ఉన్న ఊరి మీద మమకారం.
తను ఊరు వదిలి రాడన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఉత్తరంలో ఆ విషయం రాయట్లేదు. మీకు ఇష్టమైతే ఈసారి మనమంతా కలిసే ఉండొచ్చమ్మా. వద్దులే తల్లి, అల్లుడుగోరు ఆ మాట అన్నారు, మాకదే 10,000. అల్లుడుగోరికి మాపై ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉంటే అంతకన్నా మాకేం కావాలి తల్లి. మరి ఈ విషయం అల్లుడు గారికి చెప్పేదెలా అంది. నేను అన్నీ విన్నాను అన్నాడు గుమ్మం వద్ద నుంచొని శంకరం. తల తిప్పి చూసి హర్ట్ అయ్యారు రామయ్య, సీత. అది మరి అంటూ జేవురించిన ముఖంతో ఏదో చెప్పాలని ప్రయత్నించాడు రామయ్య. మీరు ఏమీ చెప్పక్కర్లేదు మామగారు. మీరేదో పెడతారని ఆశించి మేమిక్కడికి రాలేదు. పండగంటే నలుగురితో ఆనందం పంచుకుంటూ సరదాగా గడిపే రోజు. మీరు బట్టలు పెట్టట్లేదని మాకు బాధ లేదు. అసలు మేమే మీ అందరికీ బట్టలు తీసుకొచ్చాం. ఈరోజు ఎవరి మొహంలో ఏడుపు నేను చూడకూడదు. మీరు కూడా స్నానాలు చేసి గబగబా బట్టలు మార్చుకుంటే మనమంతా కలిసి గుడికి వెళ్దాం. ఆ తర్వాత పిండి వంటలు, భోజనాలు, ఇలా బోల్డన్ని పనులున్నాయి. రాత్రికి సెకండ్ షో సినిమా కూడా ఫిక్స్ చేసేశాను నవ్వుతూ చెప్పాడు. నువ్వు నా అల్లుడు కాదయ్యా, కొడుకువి. కొత్తగా పెళ్ళైన కూతురికి అల్లుడికి కూతురు వైపు నుండి గుడ్డలెట్టడం చూశాను కానీ అల్లుడే కొడుకులా మారి గుడ్డలెట్టడం నిన్నే సుత్తున్నానయ్యా అంటూ అతని చెంపలు నిమిరాడు. మామగారు, మీ ప్రేమానురాగాలే నాకు కొండంత ఆస్తులు. ఇంతకన్నా నాకేమి కావాలి? ఏమైనా ఇలాంటి అల్లుడు అందరికీ దొరకడం సేనా కష్టం దీనంగా అన్నాడు. బావా, ఈ సెంటిమెంట్ డైలాగ్స్ తోటే ఈరోజు గడిచేలా ఉందే అన్నాడు వెంకీ. బామ్మర్ది, నువ్వు చిన్నోడివి, నీకు చెప్పిన అర్థం కాదు. నాకన్నీ తెలుసు కానీ ముందు మీరంతా రెడీ అవ్వండి. గుడికి వెళ్ళొచ్చాక మాట్లాడుకోవచ్చు. వెళ్ళండి వెళ్ళండి హడావిడి చేశాడు. రామయ్య, సీత పక్క గదిలోకి వెళ్ళిపోయారు. వెంకీ బయటకొచ్చేశాడు. ఆ గదిలో శంకరం, గాయత్రి మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. భర్త వైపు మౌన చూపులు చూస్తూ గట్టిగా కౌగిలించుకుంది గాయత్రి. ఏమైంది గాయత్రి? లే, మీలాంటి మంచి మొగుడు దొరికినందుకు, అదీగాక మా ఇంటి అల్లుడైనందుకు నా కృతజ్ఞతలు. అతన్ని తన ఎద ఎత్తులకు ఒత్తుతూనే తలపైకెత్తి అంది వినమ్రంగా. భర్తకు భార్య ఇవ్వాల్సింది చుమ్మాలు, కృతజ్ఞతలు కాదు, తన కౌగిలిలోనే ఉంచి అన్నాడు కసిగా చూస్తూ. పట్టరాని సంతోషంతో అతని బుగ్గపై గట్టిగా పెదాలతో ముద్దాడింది గాయత్రి. అమాంతం స్వర్గంలోకి జారిపోయాడు శంకరం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.